నమః శివాయ. ఈరోజు నేను 10వ తరగతి చదువుకున్న లచ్చపేట గ్రామంలో ఉన్న పురాతన శివాలయానికి వచ్చాను. ఇక్కడ నిర్మాణ శైలిని బట్టి చూస్తుంటే ఇది కాకతీయుల తొలినాళ్లలోని నిర్మాణ శైలిగా కనిపిస్తుంది. చాలా అద్భుతమైన శివాలయం. ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా చాలా బాగుంది. ఈరోజు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. ఈరోజు మనం దర్శించుకోబోతున్నది లచ్చపేట గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం. దుబ్బాక మండల కేంద్రానికి వాయువ్య దిశలో దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో గల ఈ గ్రామంలో ఎరణేశ్వరాలయం, నగరేశ్వరాలయం, శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయం మరియు ఈరోజు మనం చూడబోతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ కూడా చారిత్రక ప్రాధాన్యత కలిగి దాదాపు కళ్యాణి చాళుక్యులు లేదా కాకతీయుల కాలంలో నిర్మించినవే. మరియు ఇక్కడి ఆలయాలన్నీ వీరశైవం లేదా లింగాయత్ సాంప్రదాయానికి సంబంధించిన కావడం మరొక విశేషం. మనం అక్కడెక్కడో హంపీలో రాతితో గొలుసులు చెక్కారని, రామప్పలో సూది కన్నా సన్ననైన రంధ్రాలు శిలలపై చేశారని గొప్పగా చెప్పుకుంటాం. వాటికి ఏమాత్రం తీసిపోని వీరభద్రుడి కాలి కడియం, అమ్మవారి మకుటం, ప్రపంచంలోని అత్యంత అరుదుగా లభించే కుమారస్వామి యొక్క షణ్ముఖ రూపం, ఇవన్నీ ఇక్కడి అద్భుతాలే. గొప్ప గొప్ప విశేషాలని దర్శించడం, గుర్తించడం మంచిదే, కానీ మన చరిత్రని తెలుసుకొని మన ఆలయాలను కూడా ఉన్నత స్థితిలో నిలుపుకోవడం, దర్శించుకోవడం కూడా ముఖ్యమే. ఈ ఆలయంలో ఒక 20 సంవత్సరాల క్రితం వరకు సంవత్సరానికి 2 సార్లు అంగరంగ వైభవంగా రథోత్సవాలు జరిగేవి. మొదటగా ఉగాది మరుసటి రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం తర్వాత జరిగేది. రెండవసారి రాఖీ పౌర్ణమి తెల్లవారి జరిగేది. ప్రస్తుతానికి మాత్రం రాఖీ పౌర్ణమి తెల్లవారి మాత్రమే జరుగుతుంది. కొత్తొక వింత పాతొక చింత అనుకునే ఈ రోజుల్లో ఇలాంటి అద్భుత ఆలయాలను ఎవరూ యూట్యూబ్లో చూపెట్టరు. అందుకే మన ఆలయాల విశేషాలను మనమే 10 మందికి తెలిసేలా మనవంతు ప్రయత్నం మనం చేస్తుండాలి. ప్రకృతి పరమేశ్వరులకు కార్యము కారణమునకు గల అంతర్లీన సంబంధాన్ని తెలియజేసే ఈ చిహ్నం సనాతనవాదులమైన మనకు, యూదులకు కూడా పరమ పవిత్రమైనదే. ఆషాఢం బోనాల ఊరేగింపు సందర్భంగా గుడి ముందు ఈ ముగ్గు వేశారు భక్తులు. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంధకాయ త్రికాలగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ. ఓం శ్రీమాన్ మహాదేవాయ నమః. ఇది నేను 10th క్లాస్ చదువుకున్న లచ్చపేట గ్రామంలోని తొలితరపు త్రికూటాలయం. కాకతీయులు తొలినాళ్లలో, కళ్యాణి చాళుక్యుల తర్వాత కాకతీయులు తొలినాళ్లలో కట్టించిన శివాలయంగా ఇది మనకు దీని నిర్మాణ శైలిని బట్టి మనకు తెలియవస్తుంది. అత్యంత అద్భుతమైన నిర్మాణ శైలి, చాలా బాగుంది. దీని వెనకాలే నేను చదువుకున్న 10th క్లాస్ స్కూల్ ఉంది. అసలు అప్పట్లో చాలా ఇక్కడికి వచ్చేవాడిని. కాకపోతే నేను వీడియోస్ చేయడం ప్రారంభించిన తర్వాత ఈ ఆలయానికి రావడం ఇదే మొదటిసారి. ఒకసారి ఈ ఆలయ ప్రదక్షిణ చేసి వద్దాం రండి. చాలా సంతోషంగా ఉంది ఈ ఆలయం చూస్తుంటే మాత్రం. ఈ 3 ఆలయాలు విడివిడిగా కట్టినట్టుగా ఉంది. ఇక్కడ ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని మాత్రం తర్వాత ఫిల్ చేసినట్టుగా ఉంది, అంటే రీసెంట్ టైమ్స్లో ఫిల్ చేసినట్టుగా ఉంది.
సేమ్ మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోపురం దుబ్బాక రాజరాజేశ్వర స్వామివారి ఆలయ గోపురాన్ని పోలి ఉంది. ఈ ఆలయ పూజారి వారితో మాట్లాడడానికి చాలా ట్రై చేశాను, కాకపోతే నాకు ఇక్కడ ఎవరు అందుబాటులో లేరు. ఒక పెద్ద ఆవిడ వచ్చారు, కాకపోతే తను ఈ ఆలయం గురించి ఏం వివరాలు ఇచ్చే పరిస్థితిలో లేకుండే, కాబట్టి నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఈ ఆలయ దర్శనం చేసుకునే ముందు మనం పక్కనే ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారానికి ఎడమ వైపున ఉన్న 4 కాళ్ళ మంటపంలో ఉన్న వినాయకుడి దర్శనం చేసుకున్నాం. ఏకదంతుడి అపురూప విగ్రహం మనకి ఇక్కడ కనిపిస్తుంది. 4 కాళ్ళ మంటపంలో ఇక్కడ ఒక దంతం ఇక్కడ చేతిలో పట్టుకొని రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చేతిలోనేమో మోదకాలు, ఇక్కడ నాగ ప్రతిమ, ఇక్కడ ఢమరుకం కనిపిస్తుంది. ఈ చేతిలో త్రిశూలం. చాలా సర్వాంగ సుందరమైన వినాయకుడి విగ్రహం, వినాయకుడి దర్శనం. మెడలో కంఠమాల, జంజము, ఉదరానికి నాగుబాం అలకాలతో చాలా అద్భుతమైన వినాయకుడి దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది. రండి ఇప్పుడు స్వామివారి మొదటి ఉపాలయానికి వెళ్దాం. ఈ మొదటి ఉపాలయంలో కుమారస్వామి యొక్క అత్యంత అరుదైన షణ్ముఖ స్వరూపం మనకు ఇక్కడ దర్శించుకునే భాగ్యం లభిస్తుంది. ఈయనకే స్కందుడు, కార్తికేయుడు, శరవణుడు, సుబ్రహ్మణ్యుడు అని కూడా పేర్లున్నాయి. ఈ స్వామి శివపార్వతుల తనయుడు, వినాయకుడి తమ్ముడు, దేవతల సేనాధిపతి. స్కంద పురాణంలో ఈ స్వామివారి యొక్క గాథ సవివరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠిని పర్వదినంగా జరుపుకుంటారు భక్తులు. ఈయన వాహనం నెమలి. ఇక్కడ మనం 6 ముఖాలతో 12 చేతులతో నెమలి వాహనం ఎక్కిన సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ మనం దర్శించుకుంటున్నాం. ఈ ఆలయం పూర్తిగా ధ్వంసం అయినట్టుంది. ఇక్కడ ప్రవేశ ద్వారము మరియు లోపల వైపున వాల్స్కి నూతనంగా టైల్స్ కానీ ప్రవేశ ద్వారం కానీ ఏర్పాటు చేశారు. ఇక్కడ కుమారస్వామి ఆలయానికి వెలుపలే మనకు ఒక ఖండిత శిల్పం కనిపిస్తుంది. ఇక్కడ ఈ శిల్పానికి ఉన్న ఈ పావుకోళ్ళు, ఎత్తైన పావుకోళ్ళు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ పావుకోళ్ళని బట్టి చూస్తే ఇది వీరభద్రుడి విగ్రహంగా, వీరభద్రుడి ఖండిత శిల్పంగా మనకు తెలియవస్తుంది. ఇటువైపు దక్షుడు, ఇటువైపు ప్రసూతి ఉండి ఉండవచ్చు. ఆ శిల్పం మొత్తం ధ్వంసమైపోయింది. కేవలం వారి పాదాలు మాత్రమే మనకు మిగిలి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక శిథిల నంది విగ్రహం కనిపిస్తుంది. ఇది పల్లకి సేవ. ఇప్పుడు ఈ ఆలయం యొక్క ప్రధాన ఆలయానికి వెళ్దాం. నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడి శైలిని బట్టి చూస్తే కళ్యాణి చాళుక్యులు లేదా కాకతీయుల తొలితరపు నందీశ్వరుడి శిల్పం ఇది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రధాన ప్రవేశ ద్వారానికి ఇరువైపులా మనకు పూర్ణ కుంభాలు మరియు ప్రవేశ ద్వారానికి లలాట బింబంగా శివలింగాభిషేకం చేస్తున్న గజేంద్రుడు. ఇది మాత్రం మనము నందికంది శివాలయాల్లో మరియు కేపాల్
మహదేవ్పూర్ శివాలయం కానీ చాలా శివాలయాల్లో చూస్తే మనకు ఇది కళ్యాణి చాళుక్యులు మరియు కాకతీయుల తొలితరంలో ఇలాంటివి మనం చూడవచ్చు. రాజ్యలక్ష్మి అమ్మవారు లేదా ఇలా శివలింగం ఇలా ఏనుగులతో అభిషేకం చేస్తూ కనిపించడం, లలాట బింబంగా పెట్టడం సర్వసాధారణం వారి ఆలయాల్లో. ఈ చేరేళ్లకు పూర్ణ కుంభాలు. ఇక్కడ అంతరాలయం దాటి గర్భాలయ ప్రవేశ ద్వారా చేరేళ్లకు కూడా మనకు పూర్ణ కుంభాలనే. ఈ పక్కగా మనకు మహాగణపతి దర్శనం లభిస్తుంది. మహాగణపతి దర్శనం. గర్భాలయంలో సదాశివుడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గర్భాలయంలో మనకు సదాశివుడి దర్శనం. పైన 2 చతురస్రాల మధ్యలో పద్మాకారం. ఈ నిర్మాణ శైలిని బట్టి చూస్తే ఈ డిజైన్ కాకతీయులుగా కనిపిస్తుంది. మన దుబ్బాక విఠలేశ్వర ఆలయంలో కూడా ఇదే ఉంటుంది. చాలా వరకు ముల్కనూరు ఉత్తరం గ్రామంలో కూడా మరియు చాలా వరకు కాకతీయుల శివాలయాల్లో పైకప్పు భాగంలో మనకు ఈ విధమైన డిజైన్ మనం చూడవచ్చు. ఇక్కడ లలాట బింబంగా ఇది పద్మము, పూర్ణ కుంభాలు, వినాయకుడు ఇక్కడ దర్శనమిస్తుంది. పదండి, ఇప్పుడు మనం ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున గల రాజరాజేశ్వరి దేవిగా కొలువై ఉన్న పార్వతీదేవి ఉపాలయాన్ని దర్శించుకుందాం. ఇక్కడ అమ్మవారు మనకు అభయహస్తంతో కాకుండా చిన్ముద్రతో దర్శనమిస్తారు. చిన్ముద్ర అనగా చేతి బొటనవేలిపై చూపుడు వేలిని కలిపి ఉంచడం. బొటనవేలిని భగవంతుడిగాను, చూపుడు వేలిని జీవుడిగా భావించి వాటిని కలిపి ఉంచి మిగతా 3 వేళ్లను అహంకారం, భ్రమ, చెడు ప్రవృత్తులుగా భావించి వాటిని దూరంగా పెట్టాలన్నదే ఈ ముద్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ధ్యాన సమయంలో ఆధ్యాత్మిక శక్తి బయటకు ప్రసరించకుండా ఈ ముద్ర ఆపుతుంది. మీరు ఈ ఆలయ ముఖమంటపాన్ని గమనించారా? మనం సాధారణంగా చూసే పురాతన ఆలయాల్లో కనిపించే 16 కాళ్ల మంటపం అదేనండి, నవరంగ మంటపం కాదు ఇది. 6x3 వరుసలు ప్లస్ 2 మొత్తం 20 స్తంభాలతో ఈ ముఖమంటప నిర్మాణం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఉపాలయం యొక్క గోపురం దుబ్బాక రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ గోపురాన్ని పోలి ఉంది. దీన్ని బట్టి చూస్తే అది కూడా కాకతీయుల నిర్మాణం అయి ఉండవచ్చు. ఇక్కడ నంది నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంది. 2 నందులకు కలిపి ఒకే తల, పాలిగామి స్ట్రక్చర్ అంటాం కదా, అలా. ఇక్కడ మధ్యలో ఉన్న ప్రధానాలయ గర్భాలయ గోపురంపై మనకు వినాయకుడు, ఆ పక్కన కుమారస్వామి, మధ్యలో శివుడు, ఆ పక్కన వీరభద్రుడు, ఆ పక్కన కాలభైరవుడి దర్శనం అటు చివర కుడివైపు చివర కనిపిస్తుంది. అద్భుతమైన శిల్ప చాతుర్యం ఇక్కడ మనకు లభిస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా బాగుంది, స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, ఆనాటి పురాతన కర్రతో చేసిన ధ్వజస్తంభం పాడైపోయింది. ఇదంతా మళ్ళీ పునఃప్రతిష్ఠించాల్సి వస్తుందేమో.
వెళ్లే ముందు మరొకసారి దర్శనం చేసుకుందాం రండి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తం ప్రకటితుం నతే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి తతశ్చాం ఆరాధ్యాం హరిహరవిరించాటి విరపి ప్రణంతం స్తోతం వా కథమపి ప్రజ్వాలాభే దివసకరణీరాజన విధిః సుధాసూతే చంద్రోపల జలన వైరగ్యరచనా స్వకీయైరంభోమే సలిల నిధి సాహిత్యకరణం త్వదీయాభిస్తవ జననివాచాం స్తుతిరియం. అత్యద్భుతమైన అరుదైన షణ్ముఖనాథుని దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది. చూడండి, అపురూపమైన షణ్ముఖనాథ దర్శనం. అభయహస్తం మరియు వరదహస్తంతో షణ్ముఖనాథుని దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది. ఇవ్వండి ఈ ఆలయం యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. 10 మందికి ఈ ఆలయం యొక్క విశేషాలు తెలిసేలా షేర్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక పక్కన ఉన్న ఉపాలయంలో రాజేశ్వరి దేవిగా మనకు మాతా పార్వతి దర్శనమిస్తున్నారు. చిన్ముద్రలో ఉన్న పార్వతీదేవి అరుదైన విగ్రహం ఇది. పార్వతీదేవి వెనుక వైపు ఉన్న మకర తోరణం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ మనకు మహాగణపతి దర్శనం. పునః దర్శన ప్రాప్తిరస్తు.